యోసేపు శ్రమలలో కూడా దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. శ్రమల్లో కూడా దేవుని సన్నిధిని అనిపించాడు. ఎవరు అనిపిస్తారంటే ఎవరు దేవునికి దగ్గర సంబంధంగా ఉంటారో, ఎవరు దేవునిలో తమ జీవితాలు నడిపించుకుంటారో వాళ్ళు మాత్రమే శ్రమల్లో నిలబడగలుగుతారు. ఆ శ్రమ జీవితాన్ని ఆస్వాదించినప్పుడు ఈ శ్రమలు తీసేయనలా, ఈ శ్రమలు నాకు ఎందుకు ఇచ్చావని అనలా, అసలు నువ్వు దేవుడు అనేవాడు ఉంటే ఇంత నీతిగా ఉంటే నాకు ఎందుకు జరుగుతున్నా అనలా. ఆ శ్రమల్లో ఉండే ప్రార్థన చేసుకున్నాడు, దేవుని సన్నిధిని అనిపించాడు. కనుకనే యోసేపు ఫలించాడు, అభివృద్ధి. నువ్వు ఫలించాలంటే దేవుని స్ట్రాటజీ ఏంటో తెలుసా? బైబిల్లో ఏ వ్యక్తినైనా చూడండి, ఏ దైవజనుడైనా చూడండి, ఎవరినైనా చూడండి, వాళ్ళు పరీక్షించకుండా శ్రమలోకి వెళ్లకుండా వాళ్ళు దీవించబడలా. ఎవరినైనా తీసుకోండి, ఎనీ పర్సన్, ఈవెన్ ఇస్సాకు కూడా వాళ్ళు కరువులోకి వెళ్ళకే దీవించబడ్డారు. ప్రతి ఒక్కరూ శ్రమ అనుభవంలో నుంచే. అసలు శ్రమలే లేకుండా మీరు ఎలా దీవించబడతారు? క్రిస్టియానిటీలో ఉన్నది కొన్ని కష్టాలు, కొన్ని శ్రమల్లో నుంచే ఆశీర్వాదం. ఎందుకు దీవించబడ్డాడంటే శ్రమ జీవితంలోంచి దేవుడు దీవెనిస్తాడు. దేవునికి స్తోత్రం. నేను మూడో మాట చెప్తున్నాను. ఈయనలో ఉన్న మూడో లక్షణం ఏంటంటే, యోసేపు ఎక్కడున్నా సరే, ఆ ఇంట్లో అమ్మేశారు కదా, ఎవరింట్లో? పొతీఫర్కి అమ్మేశారు కదండి. పొతీఫర్కి అమ్మేస్తే ఆయన చూశాడట ఈయనలో. 39వ అధ్యాయం 2వ వచనం. యెహోవా యోసేపుకు తోడైండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తు ఇంట కనబడెను. యెహోవా ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసిన అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యెహోవా యోసేపు మీద అతని కటాక్షం కలిగిన కనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయను. అమ్మా, యోసేపు రాగానే ఒకడు చూస్తున్నాడు. కుర్రోడి ఇంట్లో కొనుక్కున్నాడు, కొత్తగా వచ్చాడు, బానిస, హక్కులు లేవాడికి. రేయ్ తొడరది, చాలా నీట్గా తుడుస్తున్నాడు. రేయ్ ఆ వస్తువులు జాగ్రత్త పెట్టరా, చాలా బాగుంది. రేయ్ ఈ 100 రూపాయలు ఇచ్చి బజార్లోకి వెళ్ళి ఈ కాయగూరలు పట్టారా, 10 రూపాయలు మిగిలింది, పట్టుకొచ్చేసాడు. అక్కడ పొలంలో ఏం పని జరుగుతుంది, అక్కడ మొత్తం అంతా క్లీన్ చేసారంటే మందు కొట్టేసి అంతా క్లీన్గా ఉంది. అబ్బా ఏంటి ఇతనిలో ఏం చూశాడంటే నమ్మకత్వాన్ని చూశాడు. అందుకనే ఇప్పుడు నువ్వు పనుడు కాదు, నాకు పరిచర్య చేయవాడు, పర్సనల్ అసిస్టెంట్, పిఏ పరిచర్య. చూడు 4వ వచనంలో అతనికి పరిచర్య చేయవాడాయను. ఇప్పుడు పర్సనల్ అసిస్టెంటే కాదు, చూశాడు, చాలా నమ్మకంగా ఉంటున్నాడు. రే బ్యాంకులు ఇది కట్టరా, అది కట్టరా, ఇది కట్టరా, ఆ పని చేయి, ఈ పని చేయి టెస్ట్ చేస్తే అతనిలో నమ్మకత్వం కనబడింది. ఇప్పుడు నువ్వు పనుడు కాదు నా ఇంట్లో, నా ఇంటికి యజమానుడు, విచారణకర్త. అంటే మొత్తం ఇదిగో నా ఫ్యాక్టరీకి నువ్వు CEO, నా పొలాలకి నువ్వు ఉద్ధారకుడు, అధినేతవు, నువ్వు పని చేయించు. ఇదిగో ఇన్నున్నాయి, నా ఇంట్లో ఏ పని జరగాలన్నా, ఈ ప్యాలసీలో ఏది చేయాలన్నా, మేము ఏం తినాలన్నా, మార్కెట్లోంచి ఏమి రావాలన్నా, ఏం అమ్మాలన్నా నీ ఇష్టమే. నమ్మకం. యోసేపులో ఏం కనిపించాడు, ఏం చూశాడు? యోసేపు దీవించబడే కారణం ఏంటండి? నమ్మకత్వం. అందుకనే విచారణకర్త. యోసేపు ఇక్కడే నమ్మకం కాదు, ఇంట్లో నాన్నగారి దగ్గర నమ్మకం. రే దోతనెలరా, నమ్మకం. పొతీఫర్ ఇంట్లో నమ్మకం, జైల్లో నమ్మకం. జైలు అధికారి ఏమంటాడో తెలుసా? యోసేపు నువ్వు జైలు కింద వండుకో, నా డ్యూటీ అంతా నువ్వు చేసుకో, జైలు అందరూ నువ్వు ఏ పని చేస్తావు చేసుకో. నమ్మకం. యోసేపు అంటే నమ్మకం ఎక్కడ చూసినా. తర్వాత ఇంకో దిక్కున ఉద్యోగం చేశాడు ఈయన. ఎవరి దగ్గర పని చేశాడండి? ప్రధానమంత్రికి ఎవరి దగ్గర ఉన్నాడు? ఫరో దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు. ప్రధానమంత్రిలో నమ్మకం. ఇదిగో 7 సంవత్సరాలు కరువు వస్తుంది, పంటలన్నీ పండించి పోగేసి గొడౌన్లు కట్టించేశాడు. పంటలు వస్తున్నాయని జల్సాగా ఖర్చు పెట్టలా, వృధాగా చేయలేదు. పిన్ టు పిన్, మీకు ఎంత అవసరం 5 కేజీలు బియ్యమే, నెలకు అదే తీసుకోండి. మీకు 20 కేజీలు వచ్చినా మిగిలిన 15 కేజీలు లోపల పెట్టేయండి. నమ్మకం. ఎక్కడండి నమ్మకం? జైల్లో నమ్మకం, ఇంట్లో నమ్మకం, ఆయన పనిచేసే ఆ పొతీఫర్ గారి నమ్మకం, ప్రధానమంత్రిలో నమ్మకం. అసలు ఆ 7 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు గొడవలు కట్టించి నింపి పడేసాడట. మరలా 7 సంవత్సరాలు ఆ పంట పడినప్పుడు కరువు వచ్చినప్పుడు ఏం చేశాడో తెలుసా? మొత్తం ఆ ఐగుప్తీయుల ఆస్తంతా ఫరో కోసం కొనేశాడట, మనుషులు కూడా కొనేశాడు.
వీళ్ళకే కాదు, ప్రపంచానికి సరిపడా ధాన్యం, గింజలు, లేదా మినుములు, లేకపోతే పప్పు ధాన్యాలు ఎవరి దగ్గర ఉన్నాయి? ఒక ఐగుప్తు దేశంలో ఉన్నాయి. ఎందుకని? దట్ ఈజ్ జోసెఫ్. నమ్మకత్వం. దేవునికి స్తోత్రం. ఈవేళ చాలామంది నమ్మకం లేకపోవడం వల్ల దీవించబడలేకపోతున్నారు. నీ వ్యాపారంలో నమ్మకం, నీ ఉద్యోగంలో నమ్మకం, నీ స్టడీస్లో నమ్మకం, నీ స్కూల్లో నమ్మకం ఉందా? నమ్మకం లేదు. ఈవేళ నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నారు. ఆడికి 100 రూపాయలు ఇస్తే ఇంకా డబల్ వేసి చెప్తాడు. నమ్మకం లేదు అక్కడ, అపనమ్మకం. అందుకే బలా నమ్మకమైన మంచి దాసుడా, మిక్కిలి కొంచెంలో నమ్మకం కొన్నావు కనుక నిన్ను అనేకమైన మాట మీద అధికారిగా నియమిస్తున్నాను అన్నాడు. అమ్మ, ఎంతమంది నమ్మకస్తులుగా ఉన్నారు? నీ భర్త దగ్గర నమ్మకం, నీ భార్య దగ్గర నమ్మకం, మీ నాన్న దగ్గర నమ్మకం. పర్లేదు, ఈ 100 రూపాయలు కొట్టేసిన వాడు ఏమనుకోడు, కానీ నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు. చాలామంది నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నారు. నమ్మకత్వం లేకపోతే ఆశీర్వాదం దొరకదు. నమ్మకత్వం లేకపోతే దీవిని పొందుకోలేరు. యోసేపులో ఉన్న ప్రధానమైన క్వాలిటీ ఏంటంటే నమ్మకత్వం. హానెస్ట్, ఫెయిత్ఫుల్. ఈజ్ ఎ ఫెయిత్ఫుల్ మ్యాన్. దేవుడికి నమ్మకస్తుడు, కుటుంబానికి నమ్మకస్తుడు, సంఘంలో నమ్మకస్తుడు. ఈ పని చేయండి అని పిల్లలకు అప్పచెప్పామనుకోండి, నమ్మకంగా చేయాలి. అంతేకాని సగం తుడిచి వదిలేసిపోయాడు అనుకో, అని ఏమంటారండి? పాస్ట్ గారు ఉన్నప్పుడు చేసి వెళ్ళిపోవడానికి ఏమంటారు? కాసేపు అలాగేలా తుడిసి అది చేసి అయిపోయిందండి అయ్యారు, అంతే అయిపోయింది. ఏమైంది? నమ్మకం లేదు. నీకు అప్పగించబడిన పనిలో నమ్మకం. అది ఉద్యోగమైనా, అది చదువైనా, అది వ్యాపారమైనా నమ్మకంగా ఉండు. దేవుడు యోసేపు కంటే ఎక్కువగా నిన్ను దీవించబోతున్నాడు. నమ్మకం. దేవుని స్తోత్రం చెప్దాం. నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాం మనం. రూపాయి దగ్గర కూడా నమ్మకంగా ఉందాం. రూపాయి దగ్గర ఎన్ని చోట్ల అపనమ్మకత్వం, ఎన్ని చోట్ల అవినీతి, ఎన్ని చోట్ల అపిత్రత. 4వది యోసేపులో ఉన్నది. నిన్న టైం అవుతుంది కనుక 7 విషయాలు చెప్పలేను, ఇంకో 2 చెప్పి ముగించేస్తాను. 4వది ఏంటంటే 42వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే యోసేపులో ఇంకోటి ఉందట. 42వ అధ్యాయం 18వ వచనం. నేను అందరూ చెప్పండి, యోసేపు ఎవరంట? దేవునికి భయపడేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, యోసేపు ఎందుకు అభివృద్ధి చెందట్లా? ఎందుకు మన చదువుల్లో రాణించలేకపోతున్నాం? ఎందుకు ఉద్యోగాలు పొందలేకపోతున్నాం? ఎందుకు అప్పుల్లో పడిపోతున్నాం? ఎందుకు మన పని వెనక్కి వెళ్ళిపోతుంది? ఎందుకు అభివృద్ధి లేదు? యోసేపు అంటే ఒక రకంగా అభివృద్ధి కదా. అభివృద్ధి, గ్రోత్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే దేవునికి భయపడడం. ఎంతమంది దేవునికి భయపడుతున్నారు? అమ్మో, నేను అక్కడికి రానండి, నాకు భయం. నాకు దేవుడు అంటే భయం. ఆదివారం చర్చి మానండి, నాకు భయం. ఆదివారం చర్చి మానేసి పనికి రానండి, నాకు భయం అండి. చర్చి మానేస్తే నాకు భయం. దేవునికి భయపడతాను నేను. ఎవరు దేవునికి భయపడతారో వారు లోబడతారు. భయంలోనే లోబడి ఉంటుంది. భయం నాకు దేవుడు అంటే నాకు చాలా భయం. నేను ఆ పాపం చేయను, నాకు భయం. నేను అక్కడికి రాను, నాకు భయం. బాబాయ్, నేను వాళ్ళతో గొడవకు రాను, నాకు భయం. నా దేవుడు అంటే భయం. అక్కడికి వెళ్తే నాకు భయం. మందిరం అంటే భయం, సన్నిధి అంటే భయం, చర్చికి రావడం. భయపడితే పరుగులెత్తుకుంటా వస్తావు, భయపడితే ఆసక్తితో వస్తావు, భయపడితే తప్పు భయం. నాకంటే భయం అండి. మా తండ్రి అంటే భయం నాకు. ఎప్పుడు లోపడతాం? మా నాన్నగారు అంటే నాకు భయం. నేను కుర్రోడ్నే, నాకు ఆలోచనలు ఉంటాయి, నాకు ఉంటాయి, కానీ భయం. ఆయన వచ్చాడంటే ఏం చేస్తాడని భయం. ఆయన ముందు చదువునట్టుగా కనబడతా, ఆయన ముందు పరిశుద్ధుడిగా కనబడతా, ఆయన ముందు చాలా భక్తిపరుడుగా కనబడతా. ఎందుకని? ఆయన అంటే నాకు భయం. దేవుడంటే నీకు భయం ఉంటే నువ్వు ఇంకో తప్పు చేయలేవు. దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉంటావు. భయపడితే నువ్వు పరుగులెత్తుకొస్తావు మందిరానికి. ఎందుకు చర్చిలో నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవిస్తున్నావు? ఎందుకు సెల్ ఫోన్ చూసుకుంటున్నావు? ఎందుకు ఆటలాడుకుంటున్నావు? ఎందుకు నిద్రపోతున్నావు? ఎందుకు భక్తిగా బైబిల్ చదవట్లా? ఎందుకు శ్రద్ధ లేదు నీకు దేవుడు అంటే? ఎందుకు పాటలు పాడలేకపోతున్నావు? ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావు? భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. ఎవరు దేవునికి భయపడతారో
వాళ్ళు ఆశీర్వదించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయభక్తులు ఎక్కడ చూసినా చూడండి, బైబిల్ అంతా యెహోవా యందు భయము భక్తి కలిగిన వాళ్ళని ఆయన ఏం చేస్తానన్నాడు? భయం లేకపోవడమే కదండి. పాస్టర్ గారు అంటే భయం ఉండదు, దేవుడు అంటే భయం ఉండదు, వాక్యానికి విధేయత ఉండదు, లోబడతనం ఉండదు, ఇష్టం వచ్చినట్టే రావటం లేకపోతే మానేయటం. దేవుడు అంటే నీకు భయం లేదా? మనము దేవునికి భయపడదాం. ఇంకంతకు మించి ఎక్కువ నేను అక్కడ చెప్పదలుచుకోలేదు. ముందుకు వెళదాం. 5వ మాట, ఆయన భయపడేవాడే కాదు. మొదట ఎవరండి? ఆయన చెడుతనాన్ని అసహించుకునేవాడు. రెండవది ఎవరండి? శ్రమల్లో కూడా తట్టుకుని నిలబడగలిగినాడు, శ్రమ అనుభవం కలిగినవాడు, శ్రమల్లో దేవునికి లోబడినాడు, శ్రమను అనుభవించినాడు. మూడవదిగా ఎవరమ్మా? నమ్మకమైనవాడు, ఫెయిత్ఫుల్, అతని వర్క్లో నమ్మ. నాలుగవదిగా అతడు దేవుడికి భయపడాడు. 5వది ఏంటంటే, యేసేపు ఇన్ని కష్టాలు గుండా వచ్చాడు కదా. వినండి ముగిస్తా. యేసేపు ఇన్ని కష్టాలు పడతా వచ్చాడు, శ్రమలు పడతా వచ్చాడు. ఎక్కడికి అన్నలకు గెంటేశారు, తోసేశారు, ఆ ఇంట్లోకి వచ్చాడు. ఇంట్లో పనులు, బానిస బతుకు. నువ్వు బానిస బతుకవా? లేదు కదా, మనం ఫ్రీగానే బతుకం. పుట్టిన కాడి నుంచి అన్నీ ఉన్నాయి. ఇంత బానిస బతుకుల నుంచి ఇప్పుడు పైకి వస్తున్నాడు. ఆ ఇంటికి విచారణకర్త అయ్యాడు. ఆ ఇంటికి కొంచెం కొత్త బట్టలు వేసుకుంటున్నాడేమో, నీట్గా డ్రెస్ చేసుకుంటున్నాడు, కొంచెం అందంగా కనబడుతున్నాడు, తలదూకుంటున్నాడు, అన్ని నీట్గా ఉన్నాడు. ఇప్పుడు ఆ సుఖం అనేది వస్తుంది. ఇతనికి ఒక ప్యాలసీ వచ్చింది, కొంచెం కష్టాలు పక్కెళ్ళిపోయాయి. ఒక రూమ్, ఒక ఏసీ రూమ్ ఆయనకి ఇచ్చారు, ఒక హాల్ ఆయనకు ఉంది, ఒక మరి క్వార్టర్స్ ఆయనకి ఇచ్చేశారు. ఇప్పుడు ఆ ఇంట్లో పనులందరూ ఈయన చేతిలో ఉంటారు. కొంచెం ఆశీర్వాదం వచ్చింది, ఐశ్వర్యం వచ్చింది, దీవెన ఎక్కువయింది. అప్పుడే టెంప్టేషన్, శోధన వచ్చింది. యేసేపు శోధన జయించినాడు. ఆ ఇంట్లో ఏ ఇంట్లో పనిచేస్తున్నాడో ఆ ఇంటి యజమానురాలు అతనికి SMS పెట్టింది, నువ్వు చాలా బాగుంటావని. డిలీట్ చేశాడు, రిప్లై లేదు. నో, అది చెప్పకూడదు మీరు అని అన్నాడు. లేదు, నేను నిజం చెప్తున్నాను, నీకు లాంటి వాడు ఈ ప్రపంచంలో లేడని ఇంకో మాట పెట్టింది. ఏయ్ పెట్టుకో, నేను చూడను. బ్లాక్ చేశాడు ఆ నెంబర్ని. ఆవిడ నెంబర్ బ్లాక్ అయిపోయింది. వెళ్ళరాను అని చెప్పింది, పిలిచింది. అమ్మగారు, నా ఇంట్లో పనుడు అనే సంగతి మర్చిపోతున్నావు నువ్వు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, ఆ మాట మాట్లాడకూడదు మీరు. నేను మీ ఇంటికాడ పనుండి మాత్రమే. పరిశుద్ధత కాపాడుకున్నాడు, శోధన జయించాడు. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటుంది. నీకు పెళ్ళయింది, నీకు భర్త ఉన్నాడు. ఒక పెళ్ళి అయిన అమ్మాయి పెళ్ళి కాని కుర్రోడికి SMS పెడుతుంది. పెళ్ళైన అమ్మాయి పెళ్ళి కాని యవనస్తుడిని వలలోకి లాగుతుంది, పాపంలోకి లాగుతుంది. సేమ్ టు సేమ్ ఇది నాలో జరుగుతుంది. సేమ్ టు సేమ్ కుర్రోళ్ళని పాడు చేస్తున్నారు చాలామంది. పెళ్ళైన వాళ్ళు, భర్తలు ఉంటున్న వాళ్ళు డబ్బు కోసం. మొన్నే చెప్పాను మీకు, కర్ణాటకలో 7,000 మంది స్టూడెంట్స్కి HIV. సేమ్ సిచ్యువేషన్. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి స్థితిలో అతడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు, పాపాన్ని జయించాడు, అతను పాపాన్ని ఓవర్కమ్ చేశాడు. నీకు టెంప్టేషన్స్ రావా? ఒంటరితనం అతనికి. తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? పెళ్లి కావాల్సిన కుర్రోడు 25-26 సంవత్సరాలు ఉన్నాయి. అతడు ఎలా ఉంటాడో తెలుసా మీకు? అతడు ఎలా ఉన్నాడో చూడండి. 39వ అధ్యాయము 6వ వచనం. అతడు రూపవంతుడును సుందరుడై ఉండెను. జనరల్గా ఆయనకి పుట్టితో వచ్చిన అందం, అది బానిసగా కనబట్టలేదు అతను. ఇంకో మాట చెప్పాలి మీకు, వినండి. ఏంటో తెలుసా, అంత పరిస్థితుల్లో కూడా అతడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అది యేసేపును దీవించిన కారణం. పాపాన్ని జయించాడు. ఏమండి పాస్టర్ గారు, పెళ్ళైపోయినా పాపాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పెళ్ళి కాకుండా అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళతో వీళ్ళతో ఎఫ్ఐఆర్లు నడిపేసి ఏదో ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకుని తలమాసిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. పాపం చేయకుండా ఉండాలంటే ఎట్లా? కొన్ని మాటలు చెప్తాను చూడండి. అతడు ఎలాగ ఓవర్కమ్ చేశాడు, అతడు ఎలా పరిశుద్ధతగా ఉన్నాడు. నెంబర్ 1 చూడు, అక్కడ 9వ వచనంలో, అయితే అతడు ఒప్పక 7వ వచనంలో నాతో సైనించమని అడిగింది.
అతడు ఒప్పక. ఫస్ట్లోనే అతడు ఒప్పుకోలేదు. స్టూడెంట్స్, బ్రదర్స్, తప్పు చేయడానికి మొదట్లోనే దాన్ని తుంచిపడేయి. పాపాన్ని ఫస్ట్నే రిజెక్ట్ చేయి. మరెప్పుడు తప్పు చేయలేవు. మొదట్లో కొంచెం మొహమాటానికి, మొదట్లో కొంచెం సిగ్గుతో, మొదట్లో కొంచెం కాంప్రమైజ్ అయిపోయాం అనుకోండి, లైఫ్ అంతా కాంప్రమైజ్. ఫస్ట్లోనే నేను అలాంటి కాదు, నేను అలాంటిదాన్ని కాదు, నేను ఆ దొంగతనం చేయలేను, నేను ఆ తాగుడు తాగలేను, నేను అబద్ధం ఆడలేను, నా పరిస్థితి అది కాదు, ఐఎమ్ పర్ఫెక్ట్ అని నువ్వు చెప్పాలా? ఫస్ట్నే చెప్పు. ఫస్ట్లో నువ్వు చిన్న అవకాశం ఇచ్చావు. నీకేదో SMS పెట్టాడు, యు ఆర్ వెరీ బ్యూటిఫుల్ అని పెట్టాడు ఎవడో నీకు. ఆ పెట్టినప్పుడు ఏం చేయాలి? నువ్వు సైలెంట్గా ఉండి థ్యాంక్స్ అన్నావు అనుకో, అయిపోయింది, పడిపోయావు. థ్యాంక్స్ అని పెట్టాడు, పడిపోయావు. మామూలుగా పొగిడాడు అనుకున్నా ఫస్ట్లో. నో అని చెప్పాలా, అప్పుడే నిలబడతావు. నో, ఇది నువ్వు చెప్పకూడదు. నా కన్నెరికాన్ని నేను కాపాడుకోవాలి, నా కన్యత్వాన్ని కాపాడుకోవాలి, పెళ్ళయ్యే వరకు నేను పరిశుద్ధంగా ఉండాలి. తీర్మానం. క్రీస్తు సంఘము పరిశుద్ధమైంది. యేసు పరిశుద్ధుడు కనుక ఆయన రక్తములో కడగబడిన వాడు పరిశుద్ధంగా ఉండాలి. ఫస్ట్లోనే రిజెక్ట్ చేయి. ఫస్ట్లోనే ఆఫర్ వచ్చింది, రిజెక్ట్ చేయి. జస్ట్ ఒక పెగ్గేసుకోరా, రిజెక్ట్ చేయి. జస్ట్ ఒక చిప్పు తాగరా, రిజెక్ట్ చేయి. ఇది బర్త్డేరా, ఇది పెళ్ళిరా, ఇది దినమరా, ఏదైతే ఏముంది ప్రతిదానికి అదే కదా, ప్రతిదానికి అదే. రిజెక్ట్ చేయి. నేను ఏమండి పాస్టర్ గారు, అమ్మ ఏనండి నన్ను చుట్టూ ఉన్నవాళ్ళు పాడు చేస్తున్నారండి. చుట్టూ ఉన్నవాళ్ళు, ఏసేపు చుట్టూ ఎవరున్నారు? మంచోళ్ళు ఉన్నారా? ఇంట్లో వాళ్ళందరూ చెడ్డోళ్ళే, ఇంట్లో బయట ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళే, ఐగుప్తు దేశం అంతా విగ్రహారాధికులే. కానీ యోసేపు ఎందుకంత పరిశుద్ధంగా ఉన్నాడు? ఎందుకున్నాడంటే మొదటగా అతడు పాపాన్ని రిజెక్ట్ చేసేవాడుగా ఉన్నాడు. పాపాన్ని పాపంలాగా చూశాడు. అమ్మా ఏం చెప్పాడు చూడండి. అయితే అతడు ఒప్పగా తన కలిగినంతయు నా చేతికి అప్పగించాడు. నా వశంలో తన ఇంట్లో ఏముందో అతడు ఎరుగడు, ఈ ఇంట్లో నాకంటే పైన వాడు ఎవడు లేడు. నువ్వు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు. కాబట్టి నేను ఇట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని తన యజమాని భార్య తను. వినండి, ఇక్కడ ఒక పాయింట్ తీసుకోవాలి మీరు, అందుకు వినండి. యోసేపుకి పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు ఎవరిని తెచ్చాడు? వాళ్ళిద్దరి మధ్యన దేవుని తెచ్చాడు. దేవుడిలో ఉన్నవాడు తప్పు చేయలేడు. నీ పక్కన దేవుడు ఉంటే నువ్వు సినిమా చూస్తావా? నీ హృదయంలో దేవుడు ఉంటే నీ పక్క నుండి ఇద్దరం కలిసి చూద్దాం యేసయ్యా అంటారా మీరు? ఏమంటాడు యేసయ్య? బాగుంది యేసయ్య, సినిమా బాగుంది అంటావా? నీ పక్కన యేసు ప్రభు ఉంటే నువ్వు మందేయగలవా? నీ పక్కన ప్రభు ఉంటే ఫిగర్ బాగుందని అనగలవా? అనలేవు కదా. నీ పక్కన ప్రభు ఉంటే, ఆయన ఎవరిని తెచ్చాడంటే నేను దేవునికి బిడ్డని, దేవునికి విరోధంగా పాపం చేయలేను, ప్రభువుని పెట్టుకున్నాడు అతను. ప్రభుని పక్కనెట్టేస్తే పాపం చేస్తావు, ప్రభుని హృదయంలో పెట్టుకుంటే పాపం చేయలేవు. అది కారణం. దేవునికి స్తోత్రం చెప్పండి. తమిళ్లో ఎప్పుడు మీరు పాపంలో పడిపోతారంటే, ప్రభుని పక్కనున్నా సరే నేను తాగగలను, ప్రభుని పక్కనున్నా సరే ఈ అమ్మాయితో నేను ఉండగలను, అబ్బాయితో ఉండగలను అనుకుంటే మీరు తప్పు చేస్తారు. ప్రభుని పక్కనెట్టేస్తే నువ్వు పాపం చేయగలవు. ప్రభుని హృదయంలో పెట్టుకుంటే, ప్రభుని ఎదురుగుండా పెట్టుకుంటే నువ్వు పాపం చేయలేవు. దేవునికి స్తోత్రం. ఇది రెండో కారణం. పాపాన్ని ఎలాగ ఎదిరించగలమంటే, ప్రతి విషయంలో నా హృదయంలో దేవుడు ఉన్నాడు, నేనట్లా ఈ దుష్కార్యం ఇది దుష్కార్యం ఏమని చెప్పాడు అతను? నేనట్లా ఇలాంటి పాపానికి అట్టుకుంటాను. మూడో స్టెప్, అమ్మగారు నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు తెలుసండి. నేను బానిస, చచ్చిపోయేవాడు అమ్మగారు. నేను మా అమ్మ నాన్నలు నన్ను బయటికి అమ్మకి దూరం చేసి మా అన్ని వాళ్ళు అమ్మేశారు, నన్ను గుంటలో పడేశారు నన్ను. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు తెలుసు. ఈవేళ ఈ ప్యాలెస్లో ఉన్నానంటే, ఈవేళ ఈ ఫ్యాన్ కింద ఉన్నానంటే, ఈవేళ ఈ సోఫాలో ఉన్నానంటే, ఈవేళ ఉద్యోగం చేస్తున్నానంటే, ఈవేళ ఈ ఆశీర్వాదం వచ్చిందంటే, ఈవేళ ఐశ్వర్యం వచ్చిందంటే దట్ ఈస్ దేవుడు. అందుకే నేను తప్పు చేయనండి అమ్మగారు. నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలుసు. ఈవేళ నాకు నడిమింతరపు సిరి వచ్చిందని, ఈవేళ నాకు డబ్బు ఉందని, ఈవేళ నాకు ఐశ్వర్యం ఉందని నేను పాపం చేయలేను. యోసేపు కష్టంలో దేవునితో ఉన్నాడు,
పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా దేవునితో ఉన్నాడు, పాపాన్ని ఎదిరించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలామంది కష్టంలో దేవునితో ఉండగలరు, సుఖం వస్తే దేవుని పక్కనట్టేస్తారు. సుఖం వస్తే పక్కనట్టేస్తారు. ఏముందిరా, ఏముంది ఈ వేళకే, ఏముందిరా మనం ప్రతిరోజు చేస్తాం ఈ వేళకే. ఏసేపులో ఇంకో విషయం చెప్పాలి. మూడో మాట చెప్తున్నాను చూడండి. ఏసేపు 11వ వచనంలో దినదినము 10వ వచనంలో ఏం చేస్తుందంటే ఆవిడ ఎవ్రీ డే టెంప్టేషన్ ఎదుర్కొంటున్నాడు. ప్రతిరోజు మాట్లాడుతుంది, ప్రతిరోజు ఏదో రకంగా అతన్ని ఇబ్బంది పెడుతుంది, సైట్ కొడుతుంది, ఏదో చేస్తుంది ప్రతిరోజు. నీవు దేవునిలో ఎక్కువ ఎదగాలనుకున్నప్పుడు సాతాను నిన్ను రోజు టెంప్ట్ చేస్తాడు. పరిశుద్ధంగా ఉండాలనుకున్నప్పుడు టెంప్ట్ చేస్తాడు సాతానుడు, శోధిస్తాడు. అప్పుడు ఏం చెప్పాడో తెలుసా? ఇక చివరికి ఒక రోజున ఎవ్వరూ లేరట ఇంట్లో. చాలా క్లియర్ రాసి బైబిల్ 11వ వచనంలో, అట్లుండగా ఒకనాడు ఆ పని మీద ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఇంట్లో మనుషులు ఎవ్వరు ఇక్కడ లేరు అంటే ఒక ప్రశ్న అడుగుతాను. ఎవ్వరూ లేరట. అది ప్యాలసీ డీసెంట్గా ఉంది, మూడో కంటికి కనబడదు. ఇప్పుడు అంటుంది ఆవిడ, ఇది అవకాశం. ఇప్పుడు బతిమాలట్లేదు, మాట్లాడట్లేదు, ఎంగ మీద పడిపోయింది, లాగేస్తుంది. ఎవ్వరు లేరు. పావు గంట ఊరుకుంటే ఈ పని అయిపోద్ది అని చెప్తుంది తను. నేనేమన్నానంటే 10 మంది ఉంటే భయపడతావు, ఊళ్ళో తప్పు చేయడానికి భయపడతావు. కానీ గోవా వెళితే విశాఖపట్నం వెళితే ఎవరుండరు అక్కడ. విశాఖపట్నంలో మన వాళ్ళు ఎవరుండరు, మన ఊరు వాళ్ళు ఉండరు, మన సంఘం ఉండదు. రాజమండ్రి వెళ్తే మన ఇష్టం తందనాలు ఆడొచ్చు, లేకపోతే గోవా వెళ్తే తందనాలు ఆడొచ్చు, విశాఖపట్నం వెళ్తే తొందరలు ఆడొచ్చు, లేకపోతే ఇంకొక ఎక్కడో బీచ్కి వెళ్తే తందనాలు ఆడొచ్చు. ఎవరు ఉండరు అక్కడ. నేనేమన్నానంటే పరిశుద్ధంగా ఉండేవాడు అందరూ ఉన్నలాగా ఉంటాడు, ఎవరు లేకపోయినా కూడా. నువ్వు సింగిల్గా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు పరిశుద్ధంగా ఉండగలుగుతావు. నీ సెల్ ఫోన్ పరిశుద్ధంగా ఉంటుందా? సింగిల్గా ఉన్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు? బోర్ కొడుతుంది, ఎవరికి చాట్ చేస్తున్నావు? బోర్ కొడుతుంది, ఏం చూస్తున్నావు? ఒంటరితనంలో పరిశుద్ధతను కాపాడుకున్నాడు అతను. అక్కడి నుంచి ఏమయ్యాడు తెలుసా? పారిపోయాడు. ఏం చేశాడని అక్కడ 11వ వచనం చాలా మంచి మాట ఉంది, నేను ముగిస్తాను. అక్కడ ఏమంటాడంటే, అతను వస్త్రం పట్టుకున్నప్పుడు సైనించమని అడిగినప్పుడు అతడు ఆ వస్త్రాన్ని విడిచిపెట్టి తప్పించుకుని ఏం చేశాడంట? ఎక్కడి నుంచి తప్పించుకున్నాడు? పాపాన్ని నుంచి. ఎక్కడి నుంచి పారిపోయాడు? పాపాన్ని నుంచి. మీకు అక్కడ మనిషి కనపడవచ్చు, నేను పాపం, అది ఏ రకమైన సీన్ అయినా కావచ్చు. తప్పించుకుని ఫ్రెండ్స్ అందరూ బుక్ చేశారు. ఒక పాస్ట్ గారు చెప్తున్నారు, 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయి, ఆ వేళ ఫేర్వెల్ కార్యక్రమం జరుగుతుంది, అందరూ పార్టీలు డ్రెస్ వేసుకు వెళ్తారు, ఫేర్వెల్ వేళ పార్టీ జరుగుతుంది, కుర్రోళ్ళు మగోళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ అమ్మాయి బట్టలు కొన్నారు, అమ్మాయి వెళ్ళడానికి. తల్లిదండ్రులు పార్టీకి ఏమ్మా వెళ్ళలేదని అడిగాడు నాన్నగారు. నేను వెళ్ళండాడు అంది. బాయ్ నేను వెళ్ళండాడు. ఎందుకు వెళ్ళు? బట్టలు కొన్నాం కదా, ఏం లేవు నీకు, ఏం తక్కువ డబ్బులు కావాలా ఇస్తాను. నేను వెళ్ళను. ఒక మాట చెప్పమంటారా? ఈవేళ ఆ పార్టీలో వాటర్ ఫాల్ పడుతుంటే ఆడోళ్ళు మగవాళ్ళు కలిసి డ్యాన్స్లు వేస్తారు డాడీ. ఈవేళ ఫ్రీగా ఒకరినొకరు రాసుకుని కూర్చుంటారు డాడీ. మరే నువ్వెందుకు వెళ్ళవు? వాళ్ళు రాసుకొని నీకెందుకు? వాళ్ళకి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు డాడీ, మరి నీకు లేరా? వాళ్ళ నాన్న అడుగుతున్నాడు, నీకు లేరా? నాకు లేరు. ఏ పెళ్ళయ్యే వరకు నేను పరిశుద్ధంగా ఉంటాను డాడీ, నేను యేసు ప్రభు బిడ్డనే చెప్పగలరా మీ పిల్లలు? నేను అక్కడికి వెళ్ళను, తప్పించు. ఏ పార్టీ వచ్చినా మేము తప్పించుకున్నాం. డిగ్రీ చదివే వరకు స్కూల్లో ఏ పార్టీ అయినా, ఏ ఎస్కేషన్ అయినా తప్పించుకున్నాం. పోరా, ఎక్కడికి వెళ్ళా? నా లైఫ్లో ఏ పార్టీకి వెళ్ళలేదు, నేను తప్పించుకున్నాను. నువ్వంత పరిశుద్ధుడు అంటే కాదు. తప్పించుకోవాలి, పారిపోవాలి, పాపానికి దూరం అవ్వాలి. ఎక్స్కర్షన్లు, పిక్నిక్లు ఏం జరుగుతున్నాయి అక్కడ? అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఇష్టం వచ్చినట్టు ఉంటున్నారు అక్కడ. జాగ్రత్త. యేసేపు పాపం నుండి పారిపోయాడు, పరిశుద్ధతను కాపాడుకున్నాడు, శోధన జయించగలడు. నువ్వు అభివృద్ధి చెందాలంటే, నువ్వు దీవించబడాలంటే నీవు పరిశుద్ధత కాపాడుకోవాలి, పాపాన్ని జయించాలి. ఇప్పటికి 5 విషయాలు చెప్పాను. నెంబర్ 1 ఏంటి చెప్పండి? చెడ్డదాన్ని అసహించుకున్నాడు, ఇంట్లో వాళ్ళు చెడిపోదాం. 3వది శ్రమలో నిలబడగలిగాడు, భక్తిగా ఉండగలిగాడు. 3వది నమ్మకంగా ఉన్నాడు. 4వది భయపడ్డాడు. 5వది సాతాను శోధనలు జయించాడు,
పరిశుద్ధంగా జీవించాడు. ఆరవది యోసేపు ప్రేమ కలిగినోడు. ఎవరిని ఆశ్రదిస్తాడు దేవుడు? పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండంలోనే 43:30 వచ్చిన 45, 14, 15 ఒకసారి చూడండి, ముగిస్తాను. ప్రేమ పొర్లుకుని వచ్చిందంటే యోసేపుకి ఏమొచ్చిందమ్మా? ప్రేమ ఎలాగొచ్చింది? మీ ప్రేమ ఎలాగొస్తుంది? పొర్లుకు రావడం అంటే ఏంటండి? అన్నదమ్ముల మీద ప్రేమ ఎలాగొచ్చిందంట? రే నువ్వు నా తమ్ముడు రా. 45 అధ్యాయం 14, 15 అన్నల మీద, తమ్ముడి మీద, అన్నల మీద మెడపడి ఏడ్చాడు. ఎవరిని ప్రేమిస్తున్నాడమ్మా? ఒకసారి చూడండి, ఎవరిని ప్రేమిస్తున్నాడు? అన్నల్ని. ఎందుకని ప్రేమించారా? నాన్నలో బాగా సహకారం చేశారా? సపోర్ట్ కొని. యోసేపు నాన్నకాలు ఎవరు లేరు. నేను ఒంటరిదాన్నండి, నాకు సపోర్ట్ ఇచ్చేవారు లేరు, అమ్మ నాన్న లేరు, అన్నదమ్ములు లేరు, ఒంటరివాడివే. యోసేపు ఒంటరుడే, దేవుడు ఉన్నాడు యోసేపు వెనకాల. యెహోవా తనకి. నువ్వు ఒంటరుడు ఎందుకయ్యో? దేవునితో ఉన్నాడు. ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే, ప్రేమ పొర్లుకు వచ్చిందంటే ఎవరి మీద? చచ్చిపోతే బాగుండేడు. అన్న ఓళ్ళ మీద ప్రేమ, అన్నదమ్ములు మెడ మీద పడి ఏడ్చాడట. అన్నలను చూసి తట్టుకోలేక తలుపేసుకుని 45 అధ్యాయంలో బోరు ఏడ్చాడట. ఇంట్లోకి వెళ్ళి అన్నలను చూసి ఏడ్చాడట. అన్నలారా మీ నాన్న ఎలాగొన్నాడు? వీళ్ళ నాన్నే కదా. మీ నాన్న ఎలాగొన్నాడు? ఏడ్చాడు. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు సీరియల్ ఎలా ఉంటుందో 37 నుంచి ఇంటికి వెళ్ళాక 50 వరకు పావు గంటలో చదివేస్తారు. సీరియల్ కంటే బాగుంటుంది ఇది. దేవునికి స్తోత్రం. చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ఇందులో, చాలా ఎమోషనల్ ఉంటాయి, చాలా రొమాంటిక్ ఉంటుంది, చాలా అన్ని రకాల స్టోరీ తీయడానికి యోసేపుకు మించింది స్టోరీ బైబిల్ ఇంకా ఎక్కడ కనపడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ స్టోరీలో చూస్తుంటే అతను ఏం చేశాడో తెలుసా? చాలా ప్రార్థనతో అతడు ప్రేమ కలిగినాడు. ఎవరిని ప్రేమించాడు? ఎవరినే? అన్నదమ్ములను అంటే నేను ఇష్టపడను. అన్నదమ్ములలో చంపేయాలని చూసేవాడు నీకు అన్నలాగా అవుతాడు. నిన్ను పోవాలనుకున్నవాడు చచ్చిపోతే బాగుండు. శత్రువును కూడా ప్రేమించాడు, ఐగుప్తుల్ని ప్రేమించాడు, అందరిని ప్రేమించాడు. అతనిలో ప్రేమతత్వం ఉంది. యేసేపుని చూస్తే ఎంత ప్రేమ వస్తుందంటే నాకు ఆ మాట, అసలు అన్నల్ని ఎలా ప్రేమించాడు అతను, ఎంత ప్రేమగా ఉన్నాడు అతను. నిజంగా ఎంత నిన్ను తిట్టినోళ్ళని, అమ్మా మీ అన్నదమ్ములు మీరు ప్రేమిస్తారా? బయట వాళ్ళని వదిలే, మీ అక్క చెల్లెల్ని ప్రేమిస్తారా? పోనీ సంఘస్థులను ప్రేమిస్తారా? మేమందరూ సహోదరులు అండి, కానీ ప్రేమే లేదండి. వాళ్ళింటికి వెళ్ళరా, 2 ఏళ్ళ ఇంటికి వెళ్ళరా, మా ఇంటికి వచ్చిందా? భారతదేశాన్ని ప్రేమించారు కనుక అమెరికా నుంచి, ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి వచ్చారు వాళ్ళు. భారతదేశాన్ని ప్రేమించారు వాళ్ళు. యేసు ప్రభు ప్రేమ నీలో ఉండాలా? నేను ఇంకెక్కువ చెప్పను, ప్రేమ గురించి చాలాసార్లు అంటారు కాబట్టి. 7వది యోసేపులో ఉన్న గుణం ఏంటంటే 50వ అధ్యాయము 15, 16, 17, 18, 20 వరకు చదువుకుంటే అతడికి క్షమించే గుణం. వాళ్ళు ఏమన్నా తెలుసా? 15 అన్న తమ్ముడు మమ్మల్ని క్షమించయ్యా. ఏంటయ్యా క్షమించమని అడుగుతావు? మీరు నన్ను క్షమించమని అడగడం ఏంటన్నా? అసలు వాళ్ళు మీకు కీడిచాను, అతను పట్టించుకోవద్దు, నేను మిమ్మల్ని క్షమించాను, ఎప్పుడో క్షమించేశాను. దేవునికి స్తోత్రం. ఎవరిని క్షమించాడమ్మా? చంపుతానా అన్నలు అనొద్దన్నాను. ఎవడు చంపుతాడో, ఎవరు తిరగబడ్డారో, ఎవరు తిట్టారో, ఎవడు అసూయపడ్డాడో, ఎవడు లేకుండా అయిపోయాడో వాళ్ళని క్షమించాడు. క్షమింతారా మీరు? ఏమన్నా మీరు క్షమింతారా? ఈ మాట ఎంత అన్నది అనుకుంటున్నారు మీరు? ఇది మాత్రం చెప్పకండి, క్షమింతారా? ఒక్కరికోసమైనా నువ్వు ప్రేమ చూపించగలిగావా? తల ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఎత్తబడిన వాక్యం ఫలింప చేయండి. యేసేపుని దీవించబట్టమే మేము చూస్తాం. యేసేపు యొక్క మంచితనాన్ని చూస్తాం. యేసేపు ప్రధానమంత్రి అయిపోయాడని చెప్పుకుంటాం. యేసేపు అడుగు పెడితే దీవెనని చెప్పుకుంటాం. కానీ అతని వెనకాల ఎలాంటి పరిశుద్ధ లక్షణాలు ఉన్నాయని గుర్తించలేకపోతున్నాం. అతని శ్రేష్ఠ జీవితంలోనైనా అతను చెడుతనాన్ని సహించుకున్నాడు. అతడు నమ్మకంగా ఉన్నాడు. అతడు శోధనలు, ఆ శ్రమలను తట్టుకున్నాడు. పాపాన్ని శోధన జయించాడు. అతడు నీకు భయపడ్డాడు. అతడు ప్రేమ చూపించాడు. శత్రువుల్ని సైతం ఎవరైతే ఈడు ఉండకూడదు అనుకున్నారో వాళ్ళనే ప్రేమించాడు. చివరికి క్షమించాడు. ఈ 7 లక్షణాలు మాకు అనుగ్రహించమని, యేసేపులాగా ఫలభరితమైన జీవితం, మా జీవితాల్లో అభివృద్ధి, మా జీవితాల్లో ఆశీర్వాదం, మా జీవితాల్లో దీవెన చూసే భాగ్యం దాయిచేయమని, వెత్తబడిన వాక్యం ఫలింప చేయమని యేసు ప్రభువారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.